హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు పూరి వెళ్ళాలనుకుంటున్నారా? ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి మండలం నుండి వెళ్ళాలనుకునేవారు తప్పకుండా ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి టెక్కలి నుండి పూరి 300 కిలోమీటర్లు ఉంటుంది. చక్కగా పూరి గుంటూరు ట్రైన్ ఉదయం 7:15 ప్రతిరోజు టెక్కలి హాల్ట్లో ఆగుతుంది. మనం ఆ ట్రైన్లో హ్యాపీగా పూరి వెళ్ళి రావచ్చు. ఇంతకు ముందు పూరి గుంటూరు ట్రైన్లో ఏ భోగి ఎక్కినా పర్వాలేకపోయేది, కానీ ఇప్పుడు రిజర్వేషన్ భోగీలు ఉన్నాయి. 3 మాత్రమే ఇప్పుడు జనరల్ భోగీలు ఉన్నాయి. చూసుకొని ఎక్కాలి. పూరి ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. ఉదయం 7:15 మనం ట్రైన్ జర్నీ స్టార్ట్ చేస్తే సరిగ్గా పూరి చేరేసరికి మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. పూరిలో ట్రైన్ దిగి బయటకు వచ్చేటప్పటికి ఆటో వాళ్ళు ఎదురుగా వచ్చి హోటల్కి తీసుకువెళ్తామని అడుగుతారు. మనం బేరం ఆడి వెళ్ళొచ్చు. గుడి దగ్గరలో మనం రూమ్ తీసుకుందాం అనుకుంటే కనీసం 5-6 వేలు ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో బీచ్ రోడ్డు ఉంటుంది. అక్కడ చాలా హోటల్స్ ఉంటాయి. 100 రూపాయలకి ఆటో మాట్లాడుకొని వెళ్ళొచ్చు. 10 నిమిషాల్లో బీచ్ రోడ్డుకి చేరుకుంటాం. ఏసీ రూమ్ అయితే 3000 తీసుకుంటారు. నాన్ ఏసీ అయితే 1500 లేదా 2000 తీసుకుంటారు. కాకపోతే వెళ్ళిన రోజు మనం ఏ టైంకైనా రూమ్ తీసుకోవచ్చు, కానీ మరుసటి రోజు ఉదయం 8 గంటలకల్లా ఖాళీ చేసేయాలి. అన్ని హోటల్స్లో కూడా అదే రూల్ పాటిస్తున్నాం. అయితే సీ ఫ్రమ్ హోటల్ సాయంత్రం 3:30కి చేరుకొని అక్కడ ఏసీ రూమ్ 3000కి తీసుకున్నాం. అయితే రూమ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే ఆధార్ కార్డు జెరాక్స్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఏదో ఒక ఐడి కార్డు అయితే తప్పకుండా ఉండాలి. రూమ్ అయితే చాలా బాగుంది. మేము రూమ్లో కాసేపు ఉండి కాస్త ఫ్రెష్ అయ్యి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న బీచ్కి వెళ్ళాం. పూరి బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ముత్యాలు, శంఖాలు అయితే చాలా అందంగా ఉన్నాయి. చెక్కతో చేసిన బొమ్మలు, అలాగే టోపీలు కూడా అమ్ముతుంటారు. ఆ అమ్మిన వాళ్ళంతా కూడా ఇచ్చాపురం, బరంపురం వాసులే. తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మనకు నచ్చినవి అయితే కొనుక్కోవచ్చు. అలాగే అక్కడ సీ ఫుడ్ కూడా అమ్ముతున్నారు. మేమైతే గుడికి ఇంకా వెళ్ళలేదు కాబట్టి తినకుండా వచ్చేసాము. అయితే అక్కడ సీ ఫుడ్ చాలా బాగుంటుందని చాలామంది చెప్తున్నారు. నేనైతే ఇక్కడ తెలుగు వాళ్ళే ఉంటారు అనుకున్నాను, కానీ ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలా జనాలు వచ్చున్నారు. బీచ్లో చిన్న పార్క్ కూడా ఉంది. పిల్లలు అయితే చక్కగా ఆడుకోవడానికైతే చాలా బొమ్మలు ఉన్నాయి. అలాగే మెటీరియల్ కూడా జారుడు బల్ల లాంటివి, రంగుల రత్నం లాంటివి ఉన్నాయి. ఆడుకోవచ్చు. ఇక్కడ సినిమాల్లో చూసినట్టు ఇక్కడ గొడుగులు కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. మేమైతే ఎంజాయ్ చేసాం బీచ్ని చూసి. ఒంటెలు, గుర్రాలు ఉంటాయి. ఒక మనిషికి 200 అడుగుతారు. 5 నిమిషాలు మాత్రమే తిప్పుతుంటారు. మనమైతే బేరం ఆడుకోవాలి. మనుషులను వాటిపై ఎక్కించి తిప్పుతున్నప్పుడు వాటిని చూస్తే మాకు బాధ అనిపించింది, కానీ వారి జీవనాధారం అదేనని తెలిసి సరే అనుకున్నాము. బీచ్లో అలలైతే చాలా ఎక్కువగా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అక్కడ బైక్ రైడ్ కూడా చేయొచ్చు. దానికోసం కూడా 200 పే చేయాల్సి ఉంటుంది. అక్కడ కాసేపు ఉండి మళ్ళీ రూమ్కి వచ్చి స్నానాదులు ముగించుకొని హోటల్ బయటకు వచ్చి ఆటోని పిలిచి గుడికి వెళ్ళాము. 10 మినిట్స్లో గుడికి చేరుకున్నాము. ఆటోలన్నీ కూడా గుడి దగ్గరకు వెళ్ళవు. 1 కిలోమీటర్ ముందే ఆపేస్తారు. నడుచుకుంటూ గుడి దగ్గరికి అయితే చేరుకున్నాం. అక్కడ కొందరు మాకు ఎదురుగా వచ్చి శీఘ్ర దర్శనం కోసం 100 రూపాయలు అడిగారు. అవసరం లేదు, చక్కగా ఉచిత దర్శనం అయితే మనం చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. పర్వదినాల్లో అయితే కొంచెం ఎక్కువ రద్దీగానే ఉంటుంది. గుడి వైపుకు వెళ్తే మన ఫోన్లు ఉచితంగా భద్రపరచుకోవచ్చు. అయితే మేము అలా భద్రపరచుకోలేదు. ఈ గుడిలో జగన్నాథుడు, సుభద్రాదేవి, బలరాముడు కొలువై ఉంటారు. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. గుడి గోపురంపై సుదర్శన చక్రం ఉంది. అది మనల్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. అలాగే గుడి గోపురంపై జెండా ఎగురుతూ ఉంటుంది. ఆ జెండాని ప్రతిరోజు మారుస్తూ ఉంటారట. ఒకవేళ ఏదైనా కారణం చేత ఒకసారి మార్చలేకపోతే 18 సంవత్సరాలు మరి మార్చకూడదంట. అయితే ఆ జెండా గాలి ఒకవైపు వేస్తుంటే మరోవైపు ఎగురుతూ ఉంది. ఆశ్చర్యం అనిపించింది. అలాగే గుడి ప్రాంగణంలోకి అడుగు పెట్టినప్పటి నుండి బయట శబ్దాలేవి వినిపించలేదు. ప్రశాంతం అనిపించింది. అంత జనాలున్నా మనకు ఇబ్బంది అనిపించదు. ఈ విషయం అద్భుతం అనిపించింది. గుడి లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ దీపాలు అమ్ముతున్నారు. మనం కొని వెలిగించుకోవచ్చు. లోపల దైవ దర్శనం అయ్యేటప్పటికి కాస్త రద్దీగా ఉంది. డబ్బులు ఇస్తేనే ప్రసాదం అక్కడ ఇస్తారు. బయలుదేరే ముందు చిల్లర తెచ్చుకోవాలి. ఆ గుడి లోపల 7 కుండల ప్రసాదం ఉంటుంది. అక్కడ కుండపై కుండ వరుసగా 7 కుండలు ఒకే పొయ్యిపై పెట్టి వండుతారు. ముందుగా పైనున్న కుండలో ఆహారం ఉడకడం అద్భుతం అనేది చెప్పుకోవచ్చు. అలాగే ఒక మనిషికి 50 రూపాయల చొప్పున తీసుకుని ఒక ఆకులో అన్నం, పప్పు, కూరలు వేసిస్తారు. అయితే అన్నిట్లో కూడా బెల్లం వేసేస్తారు. తినడం కొంచెం కష్టమే, కానీ ప్రసాదం కాబట్టి తప్పక తినాల్సి ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా పూరి వెళ్ళిరండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బాయ్ బాయ్.